హలో అందరికీ. రాయలసీమ గోంగూర రోటి పచ్చడి. కావాల్సిన పదార్థాలు: 1 కప్పు శనగిత్తనాలు, 3 కట్టల గోంగూర, ఎర్ర గోంగూర, ఆనియన్, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 1 కప్పు శనగిత్తనాలు వేసి లో ఫ్లేమ్లో లోపలి వరకు వేగేంత వరకు వేయించుకోవాలి. వేయించిన పల్లీలు తీసి అదే బాండీలో 1 స్పూన్ నూనె వేసి తరిగించిన ఆనియన్ వేసుకొని తీసివేసి అదే బాండీలో పచ్చిమిర్చి, కడిగించిన గోంగూర వేసి 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టి 2 స్పూన్లు నూనె వేసి లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. తర్వాత వేయించిన ఎర్రగడ్డ, వెల్లుల్లి, పొట్టు తీసిన పల్లీలు, గోంగూర, పచ్చిమిరపకాయలు రోళ్ళు శుభ్రంగా తుడుచుకొని అందులోకి పల్లీలు, 1 స్పూన్ ఉప్పు వేసి పల్లీలు మెత్తగా దంచుకోవాలి. తర్వాత పల్లీల పొడి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పచ్చిమిర్చి బాగా మెత్తగా నూరుకోవాలి. తర్వాత ముందుగా పక్కన ప్లేట్లో తీసుకున్న పల్లీల పొడి వేసి 2 కలిసేలాగా నూరుకోవాలి. ఆ తర్వాత చల్లారిన గోంగూర వేసి మెత్తగా దంచుకోవాలి. అంతా కలిసేలాగా దంచిన తర్వాత కొత్తిమీర వేసి ఆడ చూపించే విధానంలో నూరుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్ళు వేసి నిదానంగా నూరుకోవాలి. ఆ తర్వాత నిదానంగా నూరిన తర్వాత ఉప్పు చూసుకొని తక్కువైతే కొద్దిగా ఉప్పు వేసి మళ్ళీ నూరండి. ఒక ప్లేట్ తీసుకొని అందులోకి గోంగూర పచ్చడి పక్కనకి పెట్టి అదే రోట్లోకి పొట్టు తీసిన వెల్లుల్లి వేసి కచ్చాబచ్చా దంచాలి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్ వేసి కచ్చాబచ్చా దంచుకోవాలి. ఆ తర్వాత గోంగూర పచ్చడి వేసి బాగా కలిసేలాగా నూరుకోవాలి. ఇలాంటి గోంగూర పచ్చడి తినే పూర్వంలో పెద్దలు బాగా హెల్తీగా ఉన్నారు. మిక్సీలో వేసిన గోంగూరకి రోట్లో నూరిన గోంగూరకి తేడా మీరే గమనించి ఒకసారి చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. రాయలసీమ గోంగూర రోటి పచ్చడి మీరు కూడా చేసుకొని తిని కామెంట్ చేస్తారని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి.